రాజమహేంద్రవర గ్రామదేవత సోలమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గోశాలను చూసి గరుకు స్తంభ విశిష్టతను గురించి ఒక చిన్న వీడియో చేద్దామని అనుకున్నానండి. ఈరోజు ఆ వీడియోతోనే మేము ముందుకు వస్తున్నాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక పెద్ద చెట్టు ఉందండి. అసలు ఆ పువ్వుల పేరేమిటో నాకు తెలియదు, కానీ చాలా బాగున్నాయండి ఆ పువ్వులు అయితే మాత్రం. నేను నా తోటి లెక్చరర్స్ కలిపి ఈ ఆలయానికి వెళ్ళాం. ఈ ఆలయంలోని అమ్మవారి విశిష్టత చాలా గొప్పదండి. ఇంత అని చెప్పలేం. అమ్మవారి యొక్క ముఖ వర్చస్సు ఏమిటంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక పెద్ద చూత వృక్షం ఉందండి. చూత వృక్షం అంటే మామిడి చెట్టు. చెట్టు నిండా కాయలతో చాలా కళకళలాడుతూ కనిపించింది. ఎంట్రన్స్ లోనే ఉందేమో, చూడముచ్చటగా అనిపించింది నాకు ఆ చెట్టుని చూడగానే. మేము ఒక ఇంట్లో అద్దెకు ఉండేటప్పుడు వాళ్ళకి చాలా పెద్ద చెట్టు ఉందండి, మామిడి చెట్టు, పైగా రసాలు. ఒక పండు తింటే చాలు కడుపు నిండిపోయేది. పొద్దున్నే లేవగానే ముందు ఆ వృక్షరాజానికి నమస్కారం చేసుకుని మిగిలిన పని ప్రారంభించేదాన్ని నేను. గోమాతను సాక్షాత్ భగవత్ స్వరూపంగా పూజిస్తారెందరూ. పితృదేవతల అనుగ్రహం కోసం, పాపకర్మల యొక్క ప్రాయశ్చిత్తం కోసం కూడా గోవును పూజించడం చూస్తూ ఉంటాం. అయితే ఈ గోశాలలో ఆవుల యొక్క సౌకర్యార్థం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో ముఖ్యమైనదే గరుకు స్తంభం. ఈ రోజు నేను గరుకు స్తంభం గురించే మీకు అందరికీ చెప్పబోతూ ఉన్నాను. ఇదిగోనండి, ఇక్కడ కనిపిస్తోందే ఆవు యొక్క ముందు భాగంలో, దీన్నే గరుకు స్తంభం అంటాం. గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చాలా గొప్పవి. గోక్షీరంలో అంటే ఆవు యొక్క పాలలో సముద్రాలుంటాయని పద్మపురాణం చెబుతోంది. ఆవు యొక్క సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేదాలు ఘోషిస్తున్నాయి. గోవు యొక్క నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాట. అందువల్ల కొమ్ములపై చల్లినటువంటి నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలో నీటిని శిరస్సుపై చల్లుకునేంత ఫలితం వస్తుందిట. ఈ విషయాలు పద్మపురాణ అంతర్గతంగా వివరించబడ్డాయి. ఆవుకి చేతుల్లాంటి భాగాలు లేవు కాబట్టి కండూతి అంటే దురద పుట్టినప్పుడు దాన్ని నివారించడానికి ఈ యొక్క గరుకు స్తంభాన్ని వినియోగించడం జరుగుతుంది. గోశాలలో ఏర్పాటు చేసిన గరుకు స్తంభం అంటే రాతి రాయికేసి శరీరాన్ని రుద్దుకుని హాయిని అనుభవిస్తూ గోమాత సేద తీరుతుంది. రాయిని ఏర్పాటు చేసిన వారిని గోవు ఈ సందర్భంగా ఆశీర్వదిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఎవరైతే గోవుల యొక్క సౌకర్యార్థం గరుకు స్తంభాలను ఏర్పాటు చేస్తారో వారి పితృదేవతలకు ఉత్తమమైనటువంటి స్థానాలు గోమాత అనుగ్రహిస్తుందిట. జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయిట. గోశాలలో ఏర్పాటు చేసేటువంటి గరుకు స్తంభానికి కొండరాయిని ఉపయోగించాలి. వేరే రాళ్లను దీనికోసం వినియోగించకూడదు. పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలి. ఆవు గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు పడేటువంటి వెంట్రుకలు ఎన్నైతే ఊడిపడతాయో ఆ గరుకు స్తంభం వేయించినటువంటి పితృదేవతలు 7 జన్మల వరకు తరిస్తారట. అంత ఉత్కృష్టమైనటువంటి దానం కింద ఈ గరుకు స్తంభ దానాన్ని చెబుతారు. ఎవరైతే ఈ యొక్క గరుకు స్తంభాన్ని వేయిస్తారో వారి యొక్క పితృదేవతలందరూ తరిస్తారట. నరకలోకం నుంచి స్వర్గలోకంలోకి వారికి దారి ఏర్పడుతుంది. అంత విశిష్టమైనటువంటిది ఈ యొక్క గరుకు స్తంభం. ఈ లేగదూడు చాలా ముచ్చటగా అనిపించింది. దాన్ని కొంచెం గడ్డి పరకలు తినిపించాను నేనైతే. ఈసారి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు గోసేవ కోసం కొంత సమయాన్ని వెచ్చించండి. ప్రతి ఆలయంలోనూ కూడా ఇప్పుడు గోశాలలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మనం వీలైనంత వరకు కొంతైనా అక్కడ ద్రవ్యాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేయాలి. పూర్వకాలంలో ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా పాడి ఉండేది కాబట్టి ఆవును పెంచడం సర్వసాధారణమైనటువంటి విషయంగా వాళ్ళు భావించేవారు. ఈ రోజుల్లో రకరకాలైనటువంటి పాలను వినియోగిస్తున్నాం, కానీ పూర్వకాలం శరీర దారుఢ్యాన్ని పెంచడానికి గోక్షీరం ఎక్కువగా వినియోగపడేది. శుక్రవారం కదా అమ్మవారికి క్షీరాన్ని నివేదన చేసి భక్తులకు పంచారు. ఇప్పుడు కాదు కానీ ఇన్విజిలేషన్స్ అప్పుడు ప్రతిరోజు వెళ్ళి గుళ్ళో కాసేపు ఉండి వచ్చేవాళ్ళం అందరం.
మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.